ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు 2:8. ఫిలిప్పీలకు 2:8 వాక్యం ఇలా ఉంది: మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటి అంటే, వినయం దేవుని ఎదుట మనిషిని హెచ్చిస్తుంది, అదే గర్వం దేవుని ఎదుట మనిషిని పడగొడుతుంది. ఈ వాక్యం మనకు యేసుక్రీస్తు యొక్క వినయాన్ని అలాగే విధేయతను గుర్తు చేస్తుంది. ఆయన దేవుడే ఉన్నప్పటికీ తన మహిమను విడిచి మనుషుడిగా అవతరించి మరణము వరకు విధేయుడై ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయనకు ఆకాశంలో మహిమ, దూతల ఆరాధన ఉన్నప్పటికీ వాటిని వదిలి మన కోసం వచ్చాడు. ఆయన శిలువ అనే అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దూషణలు, అవమానాలు, దెబ్బలు అన్నీ ఎదుర్కొన్నా ఆయన ఒక్క మాట కూడా తిరిగి చెప్పలేదు. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తానికి పూర్తిగా విధేయుడయ్యాడు. ఆయన వినయమే మన రక్షణకు కారణమైంది. ఈ వాక్యంలో మనం సాతానికి అలాగే యేసయ్యకున్న తేడాన్ని చూద్దాం. బైబిల్ చెప్తుంది, సాతాను మొదట ఒక కెరూబు, అంటే ఒక ఉన్నతమైన దేవదూత. ఆయన దేవుని మహిమలో నడిచిన వాడే. కానీ ఒకరోజు తన హృదయంలో ఇలా అనుకున్నాడు: నేను నా సింహాసనాన్ని దేవుని కంటే ఎక్కువగా నిలుపుతాను అని. అంటే అతనిలో గర్వం పుట్టింది. తన స్థానానికి మించి ఉండాలని కోరుకున్నాడు. దానితో దేవుడు అతనిని పరలోకం నుండి కిందకి తోసేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, గర్వం మనను నాశనం చేస్తుంది అని. కావాలంటే చూడండి, గర్వం అతనిని దేవుని సన్నిధి నుండి దూరం చేసింది. ఆ గర్వమే కెరూబుని సాతానుగా మార్చింది. కానీ యేసయ్య అలా కాదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏం చేయడానికైనా సిద్ధమయ్యాడు. యేసయ్య దేవుడైనది కూడా తన మహిమను వదిలి మనుషుడిగా అవతరించాడు. అంటే దూతల కంటే తక్కువ స్థితికి దిగి వచ్చాడు. మనుషుల చేయ తిట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు. అయినా కూడా తండ్రి చిత్తానికి విధేయుడై శిలువ మరణం వరకు తనను తాను తగ్గించుకున్నాడు. యేసయ్య మరణించిన తర్వాత పాతాళానికి వెళ్ళి బంధింపబడిన ఆత్మలకు సువార్త ప్రకటించాడు. పాతాళం అంటే మన పాదాల కింద ఉంటుంది పాతాళం. సో ఇప్పుడు మనుషుల కన్నా తగ్గించుకున్నాడు. అంటే ఇక్కడ చూడండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత ఘోరమైన అవమానాన్ని పొందడానికి కూడా సిద్ధమయ్యాడు. అంత తగ్గించుకున్నాడు. ఇది ఆయన యొక్క వినయానికి ఉత్తమమైన ఉదాహరణ. తనను తాను తగ్గించుకున్నందువలన తండ్రి ఆయనను హెచ్చించాడు. ఇప్పుడు యేసయ్య నామము అన్ని నామముల కన్నా పైనామము. కాబట్టి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం? గర్వంతో ఉండి సాతాన్లాగా పడిపోదామా, లేదా వినయంగా ఉండి దేవునికి నచ్చేలాగా ఉందామా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా వినయంగా ఉండాలి. గర్వం ఎప్పుడు మన జీవితాన్ని కూల్చేస్తుంది, కానీ వినయం దేవుని అనుగ్రహాన్ని తెస్తుంది. రెండోదిగా దేవుని చిత్తానికి విధేయులుగా ఉండాలి. మనకు కష్టమైన, అవమానమైన దేవుని చిత్తమే జరగాలని కోరుకోవాలి. మూడోదిగా మనల్ని మనమే తగ్గించుకోవాలి. యేసయ్యలాగా ఇతరులకు సేవ చేయడం నేర్చుకోవాలి. నాలుగోదిగా గర్వాన్ని దూరం చేయాలి. సాతాను గర్వం వలన పడిపోయాడు. యేసయ్య వినయం వలన హెచ్చింపబడ్డాడు. ఐదోదిగా యేసయ్యను ఆదర్శంగా పెట్టుకోవాలి. ఆయనలాగా మనం కూడా వినయంగా, విధేయతతో జీవించాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ కుమారుని యేసయ్య చూపిన వినయం మరియు విధేయతను ఈరోజు నేర్చుకున్నాం ప్రభువా. మాకు కూడా ఆ హృదయాన్ని అనుగ్రహించము. గర్వం, అహంకారం దూరమై నీ చిత్తమే జరిగించమని కోరుకుంటున్నాం ప్రభువా. యేసయ్యలాగా వినయంగా, విధేయంగా జీవించగల దయను ప్రసాదించము ప్రభువా. సాతాన్లాగా గర్వంలో పడిపోకుండా నీ సన్నిధిలో ఎప్పుడు ఉండేలా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.